వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. సాధారణంగా ఎవరికైనా బ్రేకప్ అయితే నలుగురు స్నేహితులు ఓదారుస్తారు. కానీ ఒక సెలబ్రిటీకి, అందులోనూ నేషనల్ క్రష్ అని పిలువబడే స్మృతి మంధాన లాంటి స్టార్కి గుండె పగిలితే అది నేషనల్ న్యూస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు, విశ్లేషిస్తారు, తీర్పులు ఇస్తారు. రీసెంట్గా స్మృతి మంధాన పర్సనల్ లైఫ్లో జరిగిన పరిణామాలు, ఆమె ఎదుర్కొన్న హార్ట్ బ్రేక్ మనందరికీ తెలిసిందే. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రపంచం గమనించాల్సింది గాసిప్స్ని కాదు, ఆమె చూపించిన హుందాతనాన్ని. ఆమె మౌనం వెనుక ఒక పెద్ద పాఠం ఉంది. ప్రేమలో ఓడిపోయినా ప్రపంచాన్ని గెలిచింది. ఆమె ఇంటర్నెట్ ప్రపంచానికి, ఈ తరం అమ్మాయిలకు గ్రేట్ లెసన్ చెప్పింది. చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్కు లోనవుతూ ప్రాణాలు తీసుకుంటున్న వీక్ మైండ్స్ ఉన్న ఈ కాలంలో గుండె పగిలే బాధను సైతం దిగమింగుకొని తన బ్యాట్తో సమాధానం చెప్పి రియల్ క్వీన్ అనిపించింది. ఎంతో మంది అమ్మాయిలకి ఆదర్శంగా నిలుస్తున్న స్మృతి మంధాన ఇన్స్పైరింగ్ స్టోరీ మీకోసం. కొన్నేళ్లుగా స్మృతి మంధాన మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అభిమానులు కూడా వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని ఫిక్స్ అయ్యారు. పలాష్ సినిమాటిక్ గా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత స్మృతికి విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. వీరిద్దరి వివాహం దాదాపు ఖాయమైంది. పెళ్లి పనులు మొదలయ్యాయి. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నారు. వెడ్డింగ్ ఈవెంట్స్ కూడా మొదలయ్యాయి. కానీ పెళ్లి సమయం వచ్చేసరికి అంతా తలకిందులైంది. అనుకోని కారణాల వల్ల ఆ బంధం ముగిసింది. పెళ్లి ఆగిపోయిందన్న వార్తలు గుప్పమన్నాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇంటర్నెట్ యుగంలో ప్రైవసీ అనేది ఒక భ్రమ. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేశారు. కొందరు ఆమెను జడ్జి చేశారు, కొందరు సానుభూతి చూపించారు, మరికొందరు మీమ్స్ చేశారు. ఒక అమ్మాయిగా అది ఎంతటి మానసిక వేదనను కలిగిస్తుందో మనం ఊహించవచ్చు. కానీ స్మృతి ఇక్కడే ఒక డిఫరెంట్ రూట్ తీసుకుంది. సాధారణంగా సెలబ్రిటీల బ్రేకప్స్లో మనం చూసేది ఏంటి? సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకోవడాలు, పాత ఫోటోలు డిలీట్ చేయడాలు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పరోక్షంగా కౌంటర్లు ఇచ్చుకోవడాలు. దీన్నే మడిసిలింగింగ్ అంటారు. కానీ స్మృతి మంధాన ఈ రొచ్చులోకి దిగలేదు. ఆమె ఎవరిపైనా విషం చిమ్మలేదు. తన మాజీ ప్రియుడి గురించి ఒక్కటంటే ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. తన బాధను పబ్లిక్ సింపతి కోసం వాడుకోలేదు. కేవలం నిశ్శబ్దాన్ని ఎంచుకుంది. అయితే ఆ సమయంలో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒకే ఒక్క కోట్ ఆమె మానసిక స్థితికి అద్దం పట్టింది. ప్రశాంతత అంటే మౌనంగా ఉండటం కాదు, మనపై మనకు నియంత్రణ ఉండటం. ఈ ఒక్క మాటతో ట్రోలర్స్ నోళ్లు మూయించింది. నిజమైన క్లాస్ అంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం కాదు, కష్టకాలంలో సంస్కారవంతంగా ప్రవర్తించడం అని నిరూపించింది. ఈ మొత్తం వ్యవహారంలో స్మృతి మనకు నేర్పిన పాఠాలు 3. బంధం తెగిపోయినా ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తిని గౌరవించడం. అది ఎదుటివారి కోసం కాదు, మన ఆత్మ గౌరవం కోసం. పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నా వ్యక్తిగతం అనే గీత గీయడం ఆమెకు తెలిసింది. పర్సనల్ లైఫ్ లో తుఫాను రేగుతున్నా ప్రొఫెషనల్ లైఫ్ లో అది కనిపించనివ్వలేదు. గ్రౌండ్ లోకి దిగితే ఆమె కేవలం క్రికెటర్ మాత్రమే అని చెప్పింది. ఇక స్మృతి కెరీర్ విషయానికి వస్తే, భారతదేశంలో ఒకప్పుడు మహిళల క్రికెట్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఎప్పుడైతే మిథాలీ రాజు, జులన్ గోస్వామి, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన లాంటి వాళ్ళు వచ్చారో పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా స్మృతి మంధాన మహారాష్ట్రలోని సాంగ్లీ అనే చిన్న టౌన్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి తన ఆటతో ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆమెను అందరూ నేషనల్ క్రష్ అని పిలుస్తారు, కానీ ఆమెకు మాత్రం నేషనల్ క్రికెటర్ అని పిలిపించుకోవడమే ఇష్టం. స్మృతి బ్లడ్లోనే క్రికెట్ ఉంది. ఆమె తండ్రి శ్రీనివాస్, సోదరుడు శ్రవణ్, ఇద్దరు డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్సే. 9 ఏళ్లకే అండర్-15 టీంలో చోటు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి స్మృతి మంధాన రైట్ హ్యాండర్, కానీ తన అన్నయ్య లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తుంటే అతన్ని చూసి కాపీ కొట్టి తను కూడా లెఫ్ట్ హ్యాండ్తో ఆడటం మొదలుపెట్టింది. అలా టీమిండియాకు ఒక అద్భుతమైన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ దొరికింది. 2013లో వెస్ట్ జోన్ టోర్నమెంట్లో స్మృతి మంధాన కేవలం 150 బంతుల్లో 224 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ ఆమె. అప్పటికీ ఆమె వయసు చాలా తక్కువ. ఈ ప్రదర్శనతో భారత జట్టు తలుపులు తెరుచుకున్నాయి. టెస్టు, వన్డే, T20 ఫార్మాట్ ఏదైనా బౌలర్లకు చుక్కలు చూపించింది. ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ను 2 సార్లు గెలుచుకున్న ఏకైక భారతీయ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన. మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడు వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ స్మృతి మంధాన. మొదటి సీజన్లో ఆర్సీబీ కెప్టెన్గా ఘోరంగా విఫలమైంది. విమర్శలు వెల్లువెత్తాయి, కానీ కురింగిపోలేదు. రెండో సీజన్లో అద్భుతమైన కెప్టెన్సీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ట్రోఫీని అందించింది. 16 ఏళ్ల ఆర్సీబీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించింది. కప్పు మనదే అని నిరూపించింది.
స్మృతి ఎంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తుందో బయట అంత కూల్గా ఉంటుంది. తన హార్ట్ బ్రేక్ వంటి వ్యక్తిగత విషయాలను కూడా ఎంతో హుందాగా డీల్ చేసింది. అమ్మాయిలు వంటింటికే పరిమితం కాదు, ప్రపంచాన్ని జయించగలరు అని తన బ్యాట్తో సమాధానం చెప్పింది. హార్ట్ బ్రేక్ తర్వాత స్మృతి పనితీరు మందగించలేదు, ఇంకా మెరుగైంది. జిమ్లో ఎక్కువ గంటలు గడిపింది, నెట్స్లో ఎక్కువ చెమట చిందించింది, ఫలితంగా ఆర్సీబీకి ట్రోఫీని అందించింది. బీబీసీ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. విమర్శించిన వాళ్లే వావ్ స్మృతి అని పొగడేలా చేసింది. నిజమైన ప్రతీకారం అంటే ఎదుటివారిని తిట్టడం కాదు, మనంగా గెలిచి చూపించడం అని నిరూపించింది. స్మృతి మంధాన కథ కేవలం క్రికెట్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ప్రేమలో విఫలమైన ప్రతి ఒక్కరికి ఒక పాఠం. స్మృతి రియల్లీ యు ఆర్ ఏ క్వీన్.